ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు నేను రావడం ఎందుకు జరిగిందంటే, ఒక భారీ ఈ ప్రభుత్వంలో జిల్లాలను రద్దు చేసే ఒక భారీ కుట్ర జరుగుతుంది. నేనేదో ఆషామాషికి ప్రూఫ్ లేకుండానో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేకుండానో మాట్లాడతలేను. మీకు అందరికి కూడా తెలుసు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి దాంట్లో నిజం ఉంటేనే నేను పత్రికా మిత్రుల ముందరికి వస్తాను కూడా మీకు తెలుసు. ఎంతో కష్టపడి జిల్లా సాధన సమితి అని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లని, జిల్లా ఆవశ్యకత ఈ ప్రాంతానికి, వెనుకబడిన ప్రాంతానికి ఉందని చెప్పి మా కేసీఆర్ గారు గుర్తించి 2018 ఎలక్షన్ టైంలో జిల్లా ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి నెక్స్ట్ ఇయరే గెలిచిన ప్రభుత్వం ఏర్పడిన 45 రోజుల లోపట్నే ఈ జిల్లా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది మీకు అందరికి తెలుసు. 2019 ఫిబ్రవరి 10th ఇఫ్ ఐఎమ్ రైట్, ఫిబ్రవరి 17th సారీ. అయితే జిల్లా ఏర్పడినాక అభివృద్ధి పనులు ఎన్నో చేస్తున్నాం. అది రోడ్ వైడనింగ్ కావచ్చు, కొన్ని పార్కులు కావచ్చు, లైబ్రరీ శాంక్షన్ కావచ్చు, కలెక్టర్ గారు ఆఫీస్ కావచ్చు, కొండారెడ్డిపల్లి చెరువు. ఎప్పుడైతే మొన్న కేటీఆర్ గారు మహబూబ్ నగర్కి వచ్చిండ్రో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన తక్షణమే అతడు ఆ పాయింట్ కూడా రైజ్ చేసింది. జిల్లాలు క్యాన్సిల్ చేస్తే మేము ఊరుకోము, అగ్గి పుట్టిస్తాము. ఎందుకంటే ఇక్కడ ఉండే నివసించే వాళ్ళ మనోభావాలతో మనం ఆడుకుంటే బాగుండదు. ఎంతో మంది వ్యవప్రయాసాలకు వచ్చి ఎన్నో లక్షల రూపాయలు ఎంతో ఆశతో ఇక్కడ ఖర్చు పెట్టి వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని, లేకుంటే ల్యాండ్ కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ గతి అంతా ఏమవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున అతడు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు గవర్నమెంట్. కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చిన తక్షణమే నెక్స్ట్ అతడు ఏం చెప్తున్నాడయ్యా పొంగులేటి గారు అంటే, వాళ్ళకి అర్థమైంది ఇది ప్రజలకు పోతుంది, మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఇది ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఒక స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. మేము అట్లా అనలే, జిల్లాలు ఎక్కువ చేస్తామని కానీ తక్కువ చేస్తామని కానీ అనలేదు, అట్లా చేయము. అశాస్త్రీయంగా అయింది కాబట్టి మేము ఒక జ్యుడిషియరీ రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేసి ఒక స్టడీ చేపిస్తాము. చేపించి, ఎందుకంటే ఒక నియోజకవర్గం 2 జిల్లాల్లో 3 జిల్లాల్లో అట్లా స్ప్రెడ్ అయి ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని మేము రెక్టిఫై చేస్తామని చెప్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు అందరికి కూడా ఇది తెలుసు, వాళ్ళు కూడా మా దగ్గర ఇది పంచుకున్నారు. అందుకే నేను చెప్తున్నా, ఈ బడ్జెట్ సెషన్ల అంతవరకు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోతాయి. ఈ బడ్జెట్ సెషన్ల ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈ బడ్జెట్ సెషన్లో వాళ్ళకి కంపల్సరీ ఇస్తారు. నేను చెప్తున్నా, బడ్జెట్ సెషన్లగిన కమిటీ వేస్తే తప్పకుండా ఈ జిల్లాలు తీస్తారని అర్థం. ఎందుకంటే ఆ కమిటీకి ఒక టైం ఇస్తారు, 8 months 9 months టైం. అంత లోపల మాకు రిపోర్ట్ ఏంటంటారు. మీకు అందరికీ తెలుసు, మీరు ఎందుకంటే మీ పత్రికా మిత్రులకు అందరికీ తెలుసు, ఇప్పుడు 2026 సెన్సస్ నడుస్తున్నాయి. కొన్ని స్టేట్లలో స్టార్ట్ అయినాయి, మన స్టేట్లో కూడా ఇంకా కొన్ని నెలల తర్వాత అది కూడా స్టార్ట్ అయింది. ఈ టౌన్లో మీరు ఏం ప్రగతి సాధించారు? 2 సంవత్సరాల నుంచి నారాయణపేట టౌన్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏం ప్రగతి సాధించారు? అయ్యా, వెనకటి నుంచి బంగారానికి ప్రసిద్ధి, వ్యాపారానికి ప్రసిద్ధి, చీరలకు ప్రసిద్ధి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అది రికగ్నైజ్ చేసే ఇలా హ్యాండ్లూమ్ ఫెసిలిటీస్ అంటే వేస్తున్నారు.
మనమేమో ఆ టైప్ పోతే వీళ్ళేమో పట్టించుకుంటలేరు. అంటే నారాయణపేట గతి ఏంది? నారాయణపేట ప్రజలు నమ్ముకొని అరే మేము ఈయనే ఉండాలి, మాకు జిల్లా అయింది, ఇప్పుడు మాకు బాగుపడతాయి, ఇంత వ్యాపారాలు నడుస్తాయి. ఇవాళ ఈడికెళ్ళి సింగారం చౌరస్తా వరకు పోతుంటే రోడ్డుకు అటు సైడ్ ఇటు సైడ్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. రేపు పొద్దుగాల ఈ మార్చి ఫస్ట్ వీక్ ఫిబ్రవరి ఎండ్లలో మనకు బడ్జెట్ సెషన్ ఉంటుంది. ఆ సెషన్లో జిల్లాలు కోసము కమిటీ వేస్తే ఆ బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి గతి ఏంది? జిల్లా హెడ్ క్వార్టర్ నమ్ముకొని ఇక్కడ ఏజెన్సీలు, డిస్టిక్ ఏజెన్సీలు తెచ్చుకొని షోరూమ్లు ఓపెన్ చేసిన వాళ్ళ గతి ఏంది? వ్యాపారస్తుల గతి ఏంది? ఒకసారి ఆలోచన చేసుకున్నాలి నారాయణపేట ప్రజలు. మున్ముందు ఇది ఇక్కడే వదిలిపెట్టం. ఈ ఉద్యమానికి ఒక బాధ్యతగా మేము నాయకత్వం కూడా వహిస్తాం మా పార్టీ తరఫుకెళ్ళి. ఎందుకంటే జిల్లా తీసుకొచ్చిన పార్టీగా మాకు ఆ బాధ్యత ఉంది, దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. దానికి ఈ ఉద్యమానికి మేము నాయకత్వం వహించి పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకొని అన్ని కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, వర్తక సంఘాలు కావచ్చు, ప్రైవేట్ పరంగా కూడా ఎన్నో కళ్యాణ మంటపాలు, ఆసుపత్రులు రావడం జరిగింది. జిల్లా వచ్చిన తక్షణమే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలని ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఒక నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఒక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ శాంక్షన్ చేయించడం. వ్యాపార పరంగా కూడా ఇప్పుడిప్పుడే నారాయణపేట అభివృద్ధి చెందుతుంది అని ఒక స్టేజ్కి వచ్చినాక రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా భూముల ధరలు కొంచెం పెరిగి, వ్యాపారాలు పెరిగి, ఎన్నో షోరూమ్లు ఇక్కడ వచ్చి బ్యాంకులు కానీ డిస్టిక్ లెవెల్కి ఏం కావాలో అవన్నీ కూడా ఇప్పుడే వస్తున్న తరుణంలో ఏదో మా రాతలు బాగా అవుతున్నాయి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ మేము బాగుపడుతున్నాం అనుకునే టైంకే ఒక పిడుగు లాంటి వార్త మీరందరూ కూడా చూస్తుంటారు. అసెంబ్లీలనే వాళ్ళు ఏం టార్గెట్ చేసిందంటే మన నారాయణపేట జిల్లా పేరు తీసుకోకుండానే వీళ్ళు అశాస్త్రీయంగా ఎట్లా పడితే అట్లా జిల్లాలు చేసిండ్రు. వాళ్ళ లక్కీ నెంబర్ కోసం లాస్ట్లో మళ్ళీ 2 జిల్లాలు ఇచ్చిండ్రు. అంటే లాస్ట్లో 2 జిల్లాలు ఇచ్చింది, ఒకటి నారాయణపేట, ఒకటి ములుగు. ఎవరు దండం పెడితే వాళ్ళకు ఒకటి ఇచ్చిండ్రు, ఎవరు ఖుషి చేస్తే వాళ్ళకు ఒకటి ఇచ్చిండ్రు, ఎవరి మీద ప్రేమ ఉంటే చాలు వాళ్ళకు ఒక జిల్లా ఇచ్చిండ్రు అని ఎంత బాధ్యతారహితంగా అసెంబ్లీలో మన పంచాయత్ రాజ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడడం ఒక పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఒక కాషన్ ఇస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఇంతటితోనే ఆగదు. నువ్వు గెలిచిన కొడంగల్ నియోజకవర్గం కూడా 4 మండలాలు ఇవాళ నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. అటువంటి దాన్ని నువ్వు జిల్లానే క్యాన్సిల్ చేయాలని పోతున్నావు. నువ్వు ఇట్లా అనే వరకల్లా మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని అట్లా కాదు, అబద్ధము. మేము ఓన్లీ మండలాలు, ఒక్కొక్క నియోజకవర్గం మండలం అక్కడిక్కడ ఉన్నది, దాన్ని చేంజ్ చేస్తామని అంటున్నాం. ఒకసారి నారాయణపేట ప్రజలు దీన్ని ఆలోచన చేసుకునాలి. ఎట్టి పరిస్థితుల మా గొంతుల పానం ఉన్నంత వరకు మాత్రం దీన్ని ఇడిచిపెట్టాం. పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, అందరినీ కలుపుకొని పోతాం. ఆఫీసు స్తంభింపజేస్తాం, ఆర్టీసీ బస్సులను స్తంభింపజేస్తాం.
కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇళ్ళకెళ్ళి బయట కూడా రానియం అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. అన్నారంటే ఓపెన్ గా అన్నారు, ఇన్ని జిల్లాలు అవసరం లేదు అని చెప్పిండు అసెంబ్లీలో. మీరు రికార్డ్స్ చూడండి. ఆయన లక్కీ నెంబర్ అని చెప్పి 33 ఇచ్చాడు, అవసరం లేవు ఇన్ని అని చెప్పి ఎప్పుడైతే కేటీఆర్ గారు మహబూబ్ నగర్లా ప్రభుత్వాన్ని హెచ్చరించిండో, అరే ఇది ఎలక్షన్లో ఏమో అయ్యేటట్లు ఉందని చెప్పి, లేదు మేము ఎక్కువ చేస్తామని లేదు, మేము తక్కువ చేస్తామని లేదు, శాస్త్రీయ పద్ధతిగా ఒక నియోజకవర్గం 4 దగ్గర ఉంది, దానికోసం మేము ఒక స్టడీ చేస్తాము అని చెప్పి ఒక మాట మార్చిండ్రు. కానీ జరిగేది ఇదే. ఇవాళ ప్రజలు కళ్ళు తెరవకపోతే, మనము కళ్ళు తెరవకపోతే చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు ఉంటుంది. ఒక కండిషన్ ఏముంటుందంటే, జిల్లా కానీ మండలం కానీ రెవెన్యూ గ్రామ పంచాయతీ కానీ ఏది కూడా చేంజ్ కానికే ఉండదు. అంటే సెన్సెస్ కంప్లీట్ అయిన దాకా అది అట్లే ఉండాలి. మళ్ళీ అయినాక తర్వాత మీ ఇష్టం ఏమన్నా చేసుకో. ఇదంతా ఒక 10 months ఎంతనో కార్యక్రమం అవుతుంది. అంత లోపల వీళ్ళకు రిపోర్ట్ వస్తుంది. అప్పుడు ఈ ఎమ్మెల్యే సీట్లో లేకపోతే ఎంపీ సీట్లో డీలిమిటేషన్ అని చెప్పి అదొకటి తెర మీదకి తీసుకొచ్చి, మనకు 17 ఎంపీలు ఉన్నాయి కాబట్టి డీలిమిటేషన్లు ఇంకా 4-5 ఎక్కువ అయితే దాన్ని కలుపుకొని ఒక 23 జిల్లాల దాకా చేయాలి, మిగిలినవన్నీ తీసేసేయాలి. దాంట్లో మళ్ళీ ఆయన కూడా ఒకటి కొత్తది ఏదో చెప్తున్నాడు, ఏదో ఫ్యూచర్ సిటీ డిస్ట్రిక్ట్ అని చెప్పి జయపాల్ రెడ్డి గారి పేరు పెట్టి ఏదో చేయాలని ఏదో అంటున్నాడు. అంటే అది కూడా ఒకటి జిల్లా అవుతుంది. అంటే ఇప్పుడు ఉన్న జిల్లాల్లో 11 పోతే అది ఒకటి కలుస్తుంది. 22 అంటే 5 + 17 22. 22లో ఒకటేమో ఆల్రెడీ ఒకటి చేస్తున్నా అంటున్నాడు. అంటే 21. అంటే 12 జిల్లాలు ఊడుతాయి. ఇది మాత్రం ఖచ్చితం అనే ఒక ఇన్ఫర్మేషన్ మాకు విత్ ప్రూఫ్స్ మాకు వచ్చింది ఈ రిపోర్ట్స్. దాంట్లో నారాయణపేట కావచ్చు, మోస్ట్లీ గద్వాల వనపర్తి కూడా కావచ్చు, ఈ 3 జిల్లాలు పోయే ఆస్కారం ఉంది కంపల్సరీ అనేది ఒక ఇది. ఎప్పుడైతే మేము ఇక్కడ జిల్లా అవసరం ఉంది అని మా ప్రభుత్వం కేసీఆర్ గారు గుర్తించి ఇక్కడ జిల్లా ఇచ్చిండో, ఎట్లయితే జిల్లా మేము బాధ్యత తీసుకొచ్చినామో, జిల్లా పోకుండా కూడా మేము ఆ బాధ్యత తీసుకుంటామని కూడా నేను మీ ద్వారా చెప్తున్నా. మన గౌరవ ఎంపీ గారు డికే అన్న గారు అంటున్నారు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జూరాలకెళ్ళి తీసుకుంటే బాగుంటది అని. 90% కంప్లీట్ అయింది అమ్మా. 2014లో మోదీ గారు మహబూబ్ నగర్కి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని ప్రజల ముందల చెప్పాడు కదా. 5 లక్షల మంది ప్రజల ముందల. 12 సంవత్సరాలు అయింది, దాని గురించి ఒక మాట నువ్వు మాట్లాడినావా? నువ్వు గెలిచి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారన్నా నువ్వు మాట్లాడినావా పార్లమెంట్లో? అంతకుముందేమో మినిస్టర్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో, అప్పుడేమన్నా కోతిది. ఇప్పుడు ఆయన జతకు పక్కపక్క నవ్వుకుంటా ఈడికెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్తావు. నువ్వు గద్వాలలో ఉన్నావు కదా, మరి గద్వాలలో భూములు ఏవైతే ఉన్నాయో జూరాల కింద 2వ పంటకు క్రాప్ హాలిడే ఇచ్చారు కదా, మళ్ళీ ఈడికెళ్ళి పెట్టమంటావు. మరి గద్వాల కింద భూములకి ఏమాంతం చెప్తావు? ఇక్కడ వస్తే ఇక్కడిది మాట్లాడతావు, అక్కడ పోతే అక్కడ మాట్లాడతావు. నెట్టెం పాటలకి ఏం చెప్తావు? బీమా ఫేజ్ 1 ఫేజ్ 2 వాళ్ళు ఎక్కడ పోవాలి? మీకేమైనా అవగాహన ఉందా? అరే భయ్ 90% అయిపోయింది, దానికి జాతీయ హోదా కల్పించాలి. ఎవరు జాప్యం చేసినండి?
నిన్న మన రేవంత్ రెడ్డి గారు అంటారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంత లేట్ ఎందుకు చేసిండని. దానికి కారణం ఎవరండి? కోర్టుల కేసులు వేయించింది కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీయే కదా. కావాల్సిన అనుమతులు ఇవ్వాల్సింది సెంట్రల్ బీజేపీ కదా. ఎందుకు ఇవ్వలే? ఎన్నేళ్ళు తిప్పించుకున్నారు. ఈయననేమో కోర్టుల కేసులు వేస్తాడు వీళ్ళ పార్టీ. బీజేపీ వాళ్ళేమో సకాలంలో పర్మిషన్లు ఇయ్యరు. వ్యాపార రంగాలు కావచ్చు, విద్యా రంగాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, అందరినీ కూడా మళ్ళా మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము అనేది మాత్రం గ్యారంటీ. దీనికి ప్రజలు కూడా మాకందరూ కూడా మద్దతు ఇవ్వాలి, జిల్లాను నిలుపుకునాలి. ఒక ఎగ్జాంపుల్, ఈ జిల్లానే ఉండాలి అనుకుంటే జిల్లా మేము తీయము ఇది ఇట్లే ఉంటది అంటే నారాయణపేట జిల్లా అయినాక ఎస్పీ ఆఫీసు పెట్టి దానికి టెండర్ కూడా అయిండే కదా. మీ ప్రభుత్వం వచ్చిందంటే ఆ టెండర్ క్యాన్సిల్ చేసింది కదా. మరి క్యాన్సిల్ చేసినాక మళ్ళీ కొత్త టెండర్ పిలవచ్చు కదా. 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది కదా. దీని అర్థం ఏంది? అంటే మీరు జిల్లా తీస్తున్నారనే అర్థం. రెండో విషయం, జిల్లా కోర్టు ఎందుకు ముందలు కోతలేదు? జిల్లా కోర్టుకు ల్యాండ్ అని చెప్పి తిప్రస్పల్లి కాడపై ల్యాండ్ చూసి వచ్చి ఇంతవరకు దాన్ని అప్రూవల్ చేయరు, దాన్ని టెండర్ పిలవరు, ఏం చేయరు. ఎందుకు? 2 సంవత్సరాలు అయింది కదా. మీరు ఎందుకు కూరుకున్నారు? అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ 2 సంవత్సరాలు నడిచింది కదా. నడిచినాక ఇవాళ తీసుకొని పోయి వేరే దగ్గర వేసిండ్రు కదా, షిఫ్ట్ చేసిండ్రు కదా. అంటే దీని అర్థమైంది, ఇవన్నీ కూడా జిల్లాను తీసేస్తారని ఒక సూచనలు ఇస్తున్నాయి. అంతెందుకు, ఇలా మెడికల్ కాలేజ్ ఉంది కదా 50 సీట్లతోన, వేరే దగ్గర 3 సంవత్సరాలనే 50 సీట్లు 150 సీట్లు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 4 నెలలు అయితే 3rd బ్యాచ్ వస్తుంది. ఇంతవరకు కూడా మెడికల్ కాలేజ్ అదే హాస్పిటల్లో నడుస్తుంది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ఇంతవరకు ఏం చేయలే. నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ అనే ఒకటి కడుతున్నారు సెంట్రల్ ఫండ్ తన, కానీ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కడతలేరు. 3rd ఇయర్కు స్టూడెంట్లు వస్తారు కదా, 3rd ఇయర్ కూడా హాస్పిటల్ రన్ చేస్తారా? ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఇవన్నీ ఇక్కడికి వెళ్ళిపోతాయి. జిల్లాను లేకుండా చేయాలి. నువ్వు జిల్లా వాసివి, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అనుకొని మిమ్మల్ని అందలం ఎక్కిస్తే మీరు చేసింది ఏందయ్యా అంటే ఉన్న జిల్లాను ఊడగొడుతున్నావు, ఉన్న కాలేజీలను ఇక్కడికి పంపిస్తున్నావు. మీకు అన్నిటికీ పైసలు ఉంటాయి కానీ ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కట్టడానికి పైసలు ఉండవు. ఎంతో కష్టపడి 90% కంప్లీట్ చేస్తే మీరు జాతీయ హోదా అడగాల్సింది ఇడిచిపెట్టి ఆడ ప్రాజెక్ట్ గీడ కట్టిండి అని చెప్పి పక్క ముసుగులు నవ్వుతారా? ఎవరిని ఎక్కిరిస్తున్నారు మీరు? ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగాన్ని మీరు ఎక్కిరిస్తున్నారా? నవ్వి అంత చిన్న చూపా మీకు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా మా నియోజకవర్గంలో కోయిలకోన మండలం ఉంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 22,000 ఎకరాలు పారాలి. కాలువలకు టెండర్లు అయిండే, టెండర్లు క్యాన్సిల్ చేసిండ్రు కదా. మళ్ళీ 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఎందుకు పిలువలే? మూసీ ప్రక్షాళనలకు మీకు 1,50,000 కోట్ల రూపాయలు ఉంటాయి కదా. ఇంకో 10,000 కోట్లు పెడితే మొత్తం మీద ప్రాజెక్టే కంప్లీట్ అవుతుంది కదా. దాని నుంచి ఒక 12 లక్షలు 14 లక్షల ఎకరాలు మళ్ళా మనకు ఆయకట్టు పెరుగుతుంది కదా. నారాయణపేట నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు మారుతుంది కదా. మక్తల్లో 1,00,000 ఎకరాలకు మారుతుంది కదా. కొడంగల్ నియోజకవర్గంలో 1,14,000 మారుతుంది కదా. అవసరం లేదా? మూసీ ప్రక్షాళన అంటే నువ్వు చెయ్యి, కానీ దానికన్నా ఇది ఇంపార్టెంట్ కాదా?
మా జిల్లా వాడవు కదా. ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ ప్రాంతాన్ని ఎవరు అడిగారు కదా, వీళ్ళు ఏదో ఇసిరేసినట్ల కర్ణాటక దగ్గర ఉన్నారు, వీళ్ళని ఎవరు కేర్ చేయరు అని అనుకుంటున్నారు. వెనుకటి నారాయణపేట కాదు, నారాయణపేట జిల్లా వచ్చినాక 2016 నుంచి ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో ఇక్కడ కూడా ప్రజలు చైతన్యవంతులైనరు. అభివృద్ధి ఏందో వాళ్ళకు కూడా తెలిసింది. ఇక్కడ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని క్షమించరు. నిన్న మళ్ళొకసారి రుజువు చేసుకున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని. వాళ్ళ డబ్బా వీళ్ళ కొడతారు, ఈమె డబ్బా ఆయన కొడతాడు, ఇద్దరు ముఖముసిని అవుతారు. ప్రజలు అర్థం చేసుకున్నాలే వాళ్ళ యాక్షన్లు ఏంటివని. మళ్ళొకసారి ఇమీడియట్ గా జిల్లాల జోలికి పోకుండా కమిటీ ఏం వేయమని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వెనుకాడబోమని చెప్పి పత్రికా మిత్రుల ద్వారా, మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ప్రజలు కూడా చైతన్యం కావాలని చెప్పి ప్రజలు కూడా కోరుతున్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.